ఓకే. ఓకే అన్న. మనకు మీరు అనేది రేపు అనేది కంపల్సరీగా అనేది మీరు నేర్చుకొని మీరు ఎంత టైం పెట్టుకుంటారో పెట్టుకోండి. ఇవన్నీ అన్ని కంపల్సరీగా రియల్ టైమ్గా ఇప్పుడు జరిగేటివన్నీ ఇవన్నీ ఎట్లా చేస్తావు ఏంటి ఏం వర్క్ చేసినావు. దీంతో పాటు మీకు ఏం చెప్పిన అప్గ్రేడేషన్ కూడా చెప్పాను, జంబో హాట్ఫిక్స్ చెప్పాను, బ్యాకప్ స్నాప్షాట్ చెప్పాను, సిక్ ఇష్యూస్ గురించి చెప్పాను. లాక్స్ అనేది ఫార్వర్డ్ కావాలంటే ఏం ఇష్యూ ఉంటుంది, లాక్స్ అనేది ఏది పంపిస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తుంది. లాక్స్ అనేది సోర్స్ నుంచి డెస్టినేషన్. లాక్స్ అనేది ఇప్పుడు ఫైర్ వాల్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు లాక్స్ అనేది ఫైర్ వాల్ నుంచి ఎక్కడికి పంపిస్తుంది. ఫైర్ వాల్ నుంచి డెస్టినేషన్ ఏదైతే యాక్సెస్ చేయాలనుకుంటున్నారో అది. నేను ప్యాకెట్ గురించి అడుగుతలేను, గుర్తుపెట్టుకో. నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. నేను లాక్స్ అనేది అంటే నేను ప్యాకెట్ గురించి అడిగినప్పుడు నువ్వు ఆ రకంగా ఆలోచించాలి, అంతే కదా. ప్యాకెట్ అనేది ఫస్ట్ ప్యాకెట్ ఫైర్వాల్కి వచ్చినప్పుడు ప్యాకెట్ అనేది బయటకు పోవాలన్నప్పుడు సోర్స్ టు డెస్టినేషన్ చెప్పాలి. నేను అడిగే పదం ఏంటంటే లాక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తుంది. ఇప్పుడు సెక్యూరిటీ గేట్వేలో లాక్స్ అనేది స్టోర్ చేసుకోవచ్చో స్టోర్ చేసుకోకూడదా, ఫస్ట్ క్వశ్చన్. లాక్స్ అంటే ఏంటి, ట్రాఫిక్ లాక్సే. ఇప్పుడు ట్రాఫిక్ లాక్స్ అనేది మామూలుగా అనలైజ్ చేయాలంటే కన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాఫిక్ లాక్స్ అనేది క్రియేట్ కావాలి కదా. ఇప్పుడు బయటికి వెళ్తుంటే స్మార్ట్ కన్సోల్లో చూస్తారండి. స్మార్ట్ కన్సోల్లో కాదు, దాని అర్థం ఏంటంటే ఇది ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది మీకు ఇష్యూస్ వస్తాయి. లాక్స్ ఆర్ నాట్ ఫార్వర్డింగ్ ఫ్రమ్ సెక్యూరిటీ గేట్వే అంటే ఫైర్ వాల్ టు మేనేజ్మెంట్ సర్వర్. ఒకవేళ ఫైర్ వాల్లో లాక్స్ అనేది స్టోర్ అయితే ఏమవుతుంది. లాక్స్ అంటే ఏం చెప్తున్నాను మళ్ళీ గుర్తుపెట్టుకోండి. లాక్స్ అంటే ట్రాఫిక్ లాక్సే. మన ఫైర్ వాల్ పైన పోయేటివి మొత్తం కంపల్సరీగా లాక్స్ స్టోర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ లాక్స్ను మనం అనలైజ్ చేస్తారు. ఒకవేళ ఏదో మలిషియస్ లాక్ అనేది పోతుందా లేదా అనేది, ట్రాఫిక్ లాక్స్ అనేది ఒకవేళ ఆడిట్ చేసుకోవాలనుకునేప్పుడు అవి చెక్ చేసుకుంటారు. ఓకేనా, ఇది ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లాక్స్ అనేది సెక్యూరిటీ గేట్వే ఫార్వర్డ్ చేస్తుంది. ఎక్కడికి ఫార్వర్డ్ చేస్తుంది, సర్వర్ మేనేజ్మెంట్ సర్వర్కి. ఈ పదం బాగా చెప్పండి, మేనేజ్మెంట్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది. ఎందుకు మేనేజ్మెంట్ సర్వర్కి ఫార్వర్డ్ చేస్తుంది, మేనేజ్మెంట్ సర్వర్లో స్టోర్ చేసుకుంటే ఇంక్రీజ్ అయినా ప్రాబ్లం లేదు. ఎందుకు ప్రాబ్లం లేదు, మేనేజ్మెంట్ సర్వర్ అనేది ట్రాఫిక్ అనేది హ్యాండిల్ లేదు కాబట్టి. అదే గేట్వే పైన స్టోర్ చేసుకుంది అనుకో, గేట్వే పైన ఒకవేళ గేట్వే అనేది లాక్స్ అనేది మేనేజ్మెంట్ సర్వర్ పంపకపోతే గేట్వే అనేది లాక్ పార్టిషన్ అనేది సైజ్ అనేది ఫుల్ అయిపోయి గేట్వే అనేది హంగ్ స్టేట్లోకి పోయి అన్రెస్పాన్సిబుల్ అయి ట్రాఫిక్ అనేది ఫార్వర్డ్ చేయకుండా అవుతుంది. అంత స్థితిలో కాకూడదని చెప్పేసి అందరూ ఏం చేస్తారంటే గేట్వే నుంచి లాక్స్ అనేది ఫార్వర్డ్ చేస్తారు ఎక్కడికి, మేనేజ్మెంట్ సర్వర్కి. ఒకవేళ గేట్వే అనేది లాక్స్ అనేది స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే చెప్పాను, ఎందుకు ఏమవుతుందంటే డివైస్ అనేది అన్రెస్పాన్సిబుల్ అవుతుంది. ఇప్పుడు మీకు సిస్టమ్ కూడా అంతే కదా. ఇప్పుడు 1000 GB అనుకో, 1000 GB అనేది పెట్టినా అనుకో, సిస్టమ్ అనేది చాలా స్లోగా అవుతుంది. అవునా కదా. ఇప్పుడు ఇదే ఆన్సర్ అనేది లాగ్స్ ఆర్ నాట్ ఫార్వర్డింగ్ టు మేనేజ్మెంట్ సర్వర్ అంటే ఎందుకు ఇష్యూ అనేది ఎందుకు పంపించదు. ఒకవేళ ఇప్పుడు లాగ్స్ ఆర్ నాట్ ఫార్వర్డింగ్ అంటే కన్నా మీకు ఆల్రెడీ ఇది చెప్పినాను. అసలు లాగ్స్ అనేది ఫార్వర్డ్ చేయాలంటే ఏంటి, మీరు ఇది చదివింటే కన్నా మీరు చెప్తురు. ఎఫ్డబ్ల్యూడి డిమాండ్ ప్రాసెస్ రెస్పాన్సిబుల్ ఫర్ మెయిన్లీ హ్యాండిల్స్ పాసింగ్ ఆఫ్ లాగ్స్ ఫ్రమ్ సెక్యూరిటీ గేట్వే టు సెక్యూరిటీ మేనేజ్మెంట్ సర్వర్. మీరు ఇది చదివినారో లేదు తెలియదు కానీ ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఎఫ్డబ్ల్యూ డిమాండ్ ప్రాసెస్ అనేది రెస్పాన్సిబిలిటీ అంటే ఈ ప్రాసెసర్ అనేది ఒకవేళ డౌన్ ఉందంటే కనుక గేట్వే అనేది మేనేజ్మెంట్ సర్వర్కి అనేది పాస్ చేయదు లాగ్స్. ఇప్పుడు అది మనం ఎందుకు డౌన్ అయింది ఏంది ఒకవేళ రీస్టార్ట్ చేయొచ్చు అనేది మనము రీస్టార్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చేసుకోవాలి లాగ్స్ అనేది అప్పుడు ఫార్వర్డ్ అవుతున్నాయా లేదా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు తర్వాత ఇప్పుడు సిక్ ఇష్యూస్ అంటే గురించి నిన్న కూడా చెప్పాను, బ్యాకప్ అంటే చెప్పినాను, ఇది చెప్పినాను. సిపి స్టార్ట్ అంటే దీని అర్థం ఏంటంటే చెక్ పాయింట్ సర్వీసెస్ అనేది రీస్టార్ట్ చేస్తున్నాం అంతే, సింపుల్గా చెప్పాలంటే. చెక్ పాయింట్ సర్వీసెస్ అంటే ఇప్పుడు ఎఫ్డబ్ల్యూడి, సిపిడి, ఎఫ్డబ్ల్యూఎం ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అవి అనేది ఒకసారి రీస్టార్ట్ చేస్తున్నాము. కొన్నిసార్లు ఇష్యూస్ అనేది ఏంటంటే ఈ సిపి స్టార్ట్ అనేది కొడితే చెక్ పాయింట్ సర్వీసెస్ని రీస్టార్ట్ చేస్తే ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చెక్ పాయింట్లో ఆల్మోస్ట్ అనేది ఇప్పుడు ఈ కమాండ్ తర్వాత రీబూట్ కమాండ్ ఇట్లాంటి కమాండ్ అనేది యూజ్ చేసినాం అనుకో ఆల్మోస్ట్ ఇష్యూస్ అనేది రిజాల్వ్ అవుతాయి. ఇప్పుడు ఇవి అనేది కంపల్సరీగా ఒకవేళ చిన్న ఆర్గనైజేషన్ అయితే రన్ చేయొచ్చు డైరెక్ట్గా. ఒకవేళ ఇది రన్ చేయాలని కానీ పెద్ద ఆర్గనైజేషన్లో మనం ఒక బ్రేక్ ఫిక్స్ ప్లాన్ అనేది రేజ్ చేయాల్సి వస్తుంది. బ్రేక్ ఫిక్స్ ప్లాన్ అంటే ఒక చేంజ్ రేజ్ చేసి మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. క్లస్టర్ వచ్చే డౌన్ ఇష్యూస్ గురించి చెప్పినాను.
తర్వాత బేసిక్ లైనక్స్ కమాండ్స్ అనేది ఏంటి అనేది ఎట్లా చేయాలని చెప్పాను. ఇది హౌ టు రేజ్ టికెట్ అనేది అటాచింగ్ లైసెన్స్ అనేది ఇది చెప్పలేదు. ఇది అనేది తర్వాత చెప్తలే. పవర్ సప్లై ఇష్యూ అయితే ఏంటి, ఒక సిస్టానికి పవర్ సప్లై కేబుల్ అనేది కనెక్ట్ అవుతుంది, అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది ఒక చూసుకోండి. యాంటీ స్పూఫింగ్ అంటే ఇందాక కూడా చెప్పాను. స్పూఫింగ్ అంటే ఏదో ఒక ఐపీ అడ్రస్ తోటి, అంటే మలీషియస్ ఐపీ అడ్రస్ తోటి మనకు లోపలికి రావాలంటు అనుకున్నాం అనుకో, ఈ యాంటీ స్పూఫింగ్ అనేది ఎనేబుల్ చేయాలి. ఎక్కడ ఎనేబుల్ చేయాలి? ఇంటర్ఫేస్ లెవెల్ ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు క్లస్టర్ అనేది నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ లెవెల్ అంటున్నాం కాబట్టి ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ ఇంటర్నల్ ఇంటర్ఫేస్ ఇది ఉంది కదా, యాంటీ స్పూఫింగ్ డిసేబుల్డ్ ఉంది కదా, ఇడ యాంటీ స్పూఫింగ్ అనేది మనం ఎనేబుల్ చేయాలన్నమాట. ఎనేబుల్ చేస్తే ఇప్పుడు పర్ఫామ్ యాంటీ స్పూఫింగ్ ప్రివెంట్ ఇది సెట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా మలేసియస్ ట్రాఫిక్లో ఇప్పుడు ఇంటర్ఫేస్, ఇప్పుడు చెప్పినా కదా ట్రాఫిక్ పోవాలన్నా కానీ ఇంటర్ఫేస్ టీసీపీ చెప్పినా కదా ట్రాఫిక్ రావాలంటే ఇంటర్ఫేస్ లెవెల్లో ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటా అని చెప్తాను. దాని అర్థం ఏంటంటే ట్రాఫిక్ అనేది వస్తా అంటే ఒక ఇంటర్ఫేస్ లెవెల్లో, అంటే ఒక పోర్ట్ ద్వారా వస్తుంది, ఒక పోర్ట్ ద్వారా బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఒక పోర్ట్ ద్వారా బయటికి వెళ్ళింది బండ్లు రావాలంటే అప్పుడు ఒకవేళ ఏమైనా స్పూఫింగ్ జరుగుతాయి అంటే ఎవడైనా మోసం చేసి రావాలనుకుంటే ఐపీ అడ్రస్ను ఇంకొక ఐపీ అడ్రస్ అట్లా చేసి వచ్చానికి ప్యాకెట్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తాను అనమాట. ఆ ప్యాకెట్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు ఇన్స్పెక్ట్ ఎట్లా చేస్తుంది, ఈ యాంటీ స్పూఫింగ్ అనే మెకానిజం ఎనేబుల్ చేసి ప్రివెంట్ ఎనేబుల్ పెడితే ఆటోమేటిక్గా ఆ ప్యాకెట్ అనేది ఇంటర్నల్గా లోపలికి పంపించదు. ఇంటర్నల్గా లోపలికి పంపించదంటే ఇంకా ఆర్గనైజేషన్ మొత్తం ఏది కాంప్రమైజ్ అయినట్టు అనమాట. ఓకే, కాంప్రమైజ్ అంటే అది హ్యాక్ అయినట్టు అన్నట్టు అర్థం, దానికి అర్థం. ఓకే ఓకే అన్న. ఓకే రేపు నుంచి నేను ఇంకా మాట్లాడను, మీరే డిస్కస్ చేసుకోవాలి. మీరు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగాల్సి ఉంటుంది. నేనైతే ఆల్మోస్ట్ అనేది మీకు అన్ని ఇంకా చెప్పినాను అనుకుంటున్నాను. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మీరు చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ పోయిన వీకే మొత్తం కంప్లీట్. ఇప్పుడు సిపి ఇన్ఫో ఫైల్ అనేది ఇప్పుడు సిపి ఇన్ఫో -y వేయాలంటే నిన్న బేసిక్ కమెంట్స్ ఇచ్చాను. జంబో హాట్ఫిక్స్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసుకున్న తర్వాత ఇది అనేది ఎట్లా, ఇప్పుడు హౌ టు టేక్ అవుట్ ఫైల్ ఫ్రమ్ విన్ఎస్సిపి, ఎట్లా ఫైల్ అనేది విన్ఎస్సిపి ద్వారా ఎట్లా తీసుకుంటాం ఏంటి అనేది, ఇది అనేది నేను అడగడు, బట్ బేసిక్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏంటి అనేది. తర్వాత బై డైరెక్షన్ రూల్, స్టేట్మెంట్ ఇన్స్పెక్షన్, ఇది 100 సార్లు చెప్పినాను. ఇది స్టేట్మెంట్ ఇన్స్పెక్షన్ కంపల్సరీ అడుగుతాడు. ఓకే, ఇప్పుడు రియల్ టైమ్గా ఒక సినారియోను మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుని రీసెంట్గా ఏది ఇష్యూ అనేది రిజాల్వ్ చేసినావు అంటే ఈ ఇష్యూ అనేది చెప్పు, ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేయలేకపోతున్నావు, నేను ఎట్లా ట్రబుల్ షూటింగ్ చేసినాను ఏంటి అనేది ఈ ఎగ్జాంపుల్ చెప్పు. ఒకవేళ నువ్వు ఏం ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోతున్నావు అంటే కన్నా అది ఒకటి చెప్తలే, రేపు చెప్తాను. ఒక ఇష్యూ అనేది వచ్చినప్పుడు ఆ ఇష్యూను మీరు రిజాల్వ్ చేయలేపారు, మీరు నెక్స్ట్ లెవెల్గా ఎస్కలేట్ చేసినారు, ఆ ఎస్కలేట్ చేసినప్పుడు వాళ్ళు ఎట్లా రిజాల్వ్ చేసినారు అనేది ఇప్పుడు రీసెంట్గా ఏదైనా నూన్ ఇష్యూ చెప్తాను, అది మీరు చెప్పండి. ఓకే, ఇది ఇంకా ఇది చెక్ పాయింట్లో పాలాల్టో కూడా ఇస్తాను. పాలాల్టోలో కూడా ప్యాకెట్ ఫ్లో అనేది ఇదన్నమాట. సేమ్ పాలాల్టో కూడా అదే ఉంటుంది. మీరు ఒకసారి చూసుకున్నారంటే బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చూసుకున్నారంటే సేమ్ అంతా అదే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాడు, ఇక్కడ చూడు, పాలోల్టో ప్యాకెట్ ఇన్వాల్వ్స్ టిపికల్ స్టేజ్. ఏదైనా ఇంగ్రెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్రెస్ ఇంటర్ఫేస్ మనం ఏం డిస్కస్ చేసినాం, ప్యాకెట్ అనేది ఫైర్ వాల్కి ఇటు కావాలంటే ఇంగ్రెస్ ఇంటర్ఫేస్కి కదా. ద ప్యాకెట్ ఎంటర్స్ ద ఫైర్ వాల్ త్రూ వన్ ఆఫ్ ఇట్స్ ఇంటర్ఫేసెస్, అంతే కదా. ప్యాకెట్ అనేది హిట్ కావాలంటే ఫైర్ వాల్కి ఏదో ఒక పోర్టు ద్వారా, ఏదో ఒక ఇంటర్ఫేస్ ద్వారా లోపలికి అనేది రావాల్సి ఉంటుంది, అవునా కదా. అవునన్నా. ఇప్పుడు నెట్వర్క్ ప్రాసెసింగ్ అంటే సెషన్ లూకప్ అనమాట. దీంట్లో ఈ ప్యాకెట్ రెండు ఒకటే ఉంటుంది, కాన్సెప్ట్ అంటే రెండు ఒకటే. ద ఫైర్ వాల్ చెక్స్ ఇఫ్ ద ప్యాకెట్ మ్యాచెస్ ఎనీ ఎగ్జిస్టింగ్ సెషన్ ఇఫ్ నీడ్స్ టు బి క్రియేటెడ్, అంటే చెక్ చేస్తారు. సెషన్ లూకప్ అనమాట. నెట్వర్క్ ప్రాసెసింగ్ అంటే గుర్తుపెట్టుకోండి సెషన్ లూకప్. ఓకే, తర్వాత ఇది పాలసీ లూకప్ అనమాట మనం దాంట్లో చెక్ పాయింట్లో. ఓకే, తర్వాత నాట్ అంటే మనం అది ఏదో ఒక నాట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. నాట్ ఈస్ కన్ఫర్మ్ ఫర్ వాల్ ద సోర్స్ నాట్ అనుకో. ఓకే, దీంట్లో మీరు ఏం తెలుసుకోవాలా, ఇదంతా సేమ్. ఇంగ్రెస్ ఇంటర్ఫేస్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇది నెట్వర్క్ ప్రాసెసింగ్ అంటే ఫస్ట్ ఒక ప్యాకెట్ అనేది ఒక ఇంటర్ఫేస్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది, పాలసీ చెక్ చేసుకుంటుంది, నాట్ చెక్ చేసుకుంటుంది. ఈ పాలాల్టోలో డిఫరెన్సెస్ ఏముంటాయంటే అప్లికేషన్ ఐడెంటిఫైస్, ఈ కంటెంట్ ఇన్స్పెక్షన్, ఇవి ఉంటాయి. ఇవి అనేది మీరు చదవాల్సి ఉంటుంది. అప్లికేషన్ అంటే ఇప్పుడు ఒక ఫేస్బుక్ అనేది అప్లికేషన్ అనేది డిఫైన్ చేస్తాము, అది అప్లికేషన్ లెవెల్లో మనము చెక్ చేస్తారని చెప్పేసి ఫైర్ వాల్ అని చెప్పాలి. కంటెంట్ ఇన్స్పెక్షన్ అంటే పేరులోనే ఉంది. మన ఫైర్ వాల్ అనేది ప్యాకెట్ అనేది ఫైర్ వాల్కి ఇచ్చినప్పుడు ప్యాకెట్ అనేది కంటెంట్ని ఇన్స్పెక్ట్ చేస్తుంది, అదేది పాలోల్టో ఫైర్ వాల్. డిక్రిప్షన్ అంటే ఇది జస్ట్ ఇది చదవాల్సిందే, క్యూఎస్ అన్న నువ్వు చదవాల్సిందే. ఎగ్రెస్ ఇంటర్ఫేస్ ఉందంటే ఫైనల్గా ప్యాకెట్ అనేది బయటకి ఎట్లా వెళ్తుంది, ఎగ్రెస్ ఇంటర్ఫేస్ తర్వాత బయటకు వెళ్తుంది. ఏదైనా డిఫికల్ట్గా ఉందా, ఇది పాలోల్టో ప్యాకెట్ ఫ్లో, ఈ 3 పాయింట్లు అనేది ఎవరైనా చదువుకోవాల్సిందే.
అప్లికేషన్ ఐడెంటిఫికేషన్, కంటెంట్ ఇన్స్పెక్షన్. ఇది కంటెంట్ ఇన్స్పెక్షన్ అంటే ఇది సింపుల్గా ఒక కంటెంట్ అనేది ఇన్స్పెక్ట్ చేస్తా అని చెప్పేసి. ఇది ఒకటి అప్లికేషను, డీక్రిప్షన్, క్యూఏఎస్. ఈ 3 అనేది చదువుకోవాలా. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మీరు చదువుకోకున్నాయని మీరు అనేది ఈ పదాలని చెప్పినా సరిపోతుంది. ఓకే, క్లారిటీ ఉన్నారా? ఎస్ అన్న. ఓకే, మీరు ఒకసారి చూసుకోండి. ఇది అయిపోయింది, ఈ రోజు అయితే అయిపోయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేనైతే చెప్పాలనుకునేది చెప్పినాను. ఇంకా మీరు మీ సైడ్ నుంచి ఏదైనా డౌట్స్, మీరు చదువుకునేది ఏదైనా ఉంటే కన్నా మీరు అడగండి. మీరు ఎవరన్నా కానీ ఎప్పుడైనా కానీ కంప్యూటర్ ముందర కూర్చుంటే నేను నాది కంట్రోల్ ఇస్తాను. వాళ్ళు కంట్రోల్ ఇచ్చి వాళ్ళకు ఒక రూల్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, ఒక నెట్వర్క్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, పాలసీ అనేది ఎట్లా ఇన్స్టాలేషన్ చేయాలి, వాళ్ళ చేతితో తెప్పిస్తాను. ఎందుకంటే రియల్ టైమ్గా మీరు ఏం చేస్తారో అది చేపిస్తాను. అది నా సైడ్ నుంచి పెండింగ్ ఉండేది. ఇంకొకటి ఏదో చెప్పినాను ఇందాక, రేపు చెప్తా అని చెప్పేసి. టికెట్ అనేది కాదు, ఇది కాకుండా రేపు చెప్తానని చెప్పాను. సరే, ఏదైతే ఉందో కానీ గుర్తొచ్చి చెప్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ సైడ్ నుంచి ఇప్పుడు ల్యాబ్ అనేది అంటే రియల్ టైమ్గా ఎట్లా చేస్తారు, ఏది అనేది ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా చేస్తారు, తర్వాత లాక్స్ ఎట్లా చేస్తారు, మీ చేతితో అనేది చేపిస్తేనే ప్రతి ఒక్కరు రేపు అయితే గుర్తుపెట్టుకోండి. రేపు అనేది ప్రతి ఒక్కరు ల్యాప్టాప్లో జాయిన్ అయ్యి ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేసుకొని ప్రతి ఒక్కరు మీ చేతితో చేపిస్తాను. ఎందుకంటే మీరు డైరెక్ట్గా అనేది మీరు చేసినారంటే మీకు ఫుల్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? ఓకే. మీరు ల్యాప్టాప్ ముందర కూర్చోండి రేపైతే. ఓకే, ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా రూల్ బేస్ అంటే ఏంటన్నా? వాట్ ఈస్ ద రూల్ బేస్ అంటే? రూల్ బేస్ అంటే ఇదే రూల్ బేస్ ఆర్డర్ అంటే ఇవి ఉన్నాయి కదా, 1, 2, 3, 4 అవి రూల్ బేస్ అనమాట. అది అడగలే క్వశ్చన్. నేను రూల్ బేస్ ఆర్డర్ అంటే ఏంటి అనేది అడగడు. రూల్ బేస్ అంటే ఏంది? రూల్ బేస్ అంటే ఇదనమాట. ఓకేనా? ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నేను జంబో ఆర్టిఫిక్స్ది చూపిస్తా అన్నారు కదా. అది అనేది మధ్యలో స్టక్ అయిపోయింది. అది మధ్యలో నా ల్యాప్టాప్ అనేది ఇది సిస్టమ్ అనేది టర్న్ ఆఫ్ కావడం వల్ల కాలేదు. సరే, రేపు అనేది చూపిస్తలే. ఓకేలేండి. ఓకే. ఇప్పుడు ఇది డౌన్లోడ్లోనే ఉంది, ఒకవేళ డౌన్లోడ్ చేయాలి మళ్ళీ నేను. ఇదేం లేదు, ప్రాసెస్ అయితే అంతే. డౌన్లోడ్ చేయాలి, వెరిఫికేషన్ చేసుకోవాలి, వెరిఫికేషన్ తర్వాత ఇన్స్టాల్ అప్డేట్ కొడితే రీబూట్ అయిపోతాను అనమాట. దాంట్లో రియల్ టైం కూడా అదే అనమాట చేసేది కూడా. సరేనా? ఓకే అన్న. సరే, ఇంకా మీరు ఏదన్నా డౌట్స్ ఉన్నాయా? మీరు ఏదన్నా రేపైతే గుర్తుపెట్టుకోండి. మీరు రేపు ఈ క్వశ్చన్స్ అనేది మీరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కటి ప్యాకెట్ ఫ్లో ఉంటుంది. దీంట్లో ఇంకొకటి చెక్ పాయింట్లో ఇంతకుముందు స్టార్టింగ్లో నన్ను అడిగినాడు. చెక్ పాయింట్లో 3 tier ఆర్కిటెక్చర్ ఉంది కదన్నా, పాలౌట్లో ఏముంటుంది అంటే SP3 ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. SP3 ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అనేది మీరు ఇది ఒకసారి చూసుకోండి. ఇది అనేది నేను కూడా గూగుల్ చూసుకుందే. బట్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చూసుకోండి. తర్వాత నేను ఇది ఎంత మళ్ళీ గ్రూప్లో పోస్ట్ చేస్తే ఎక్కువ అవుతుంది. ఇది అనమాట. ఇప్పుడు ఒక ఫైర్వాల్కు డిఫరెన్సెస్ అనేది మనం కంపారిజన్ చేసుకొని మనం క్లారిటీగా మనం అర్థం చేసుకుంటూ పోతున్నాం. ప్యాకెట్ ఫ్లో ఉంటే చెక్ పాయింట్లో ఎట్లా ఉంటుంది, పాలౌట్లో ఎట్లా ఉంటుంది. చెక్ పాయింట్లో 3 tier ఆర్కిటెక్చర్ ఉంటే పాలౌట్లో ఏముంటుంది, చెక్ పాయింట్లో ఎట్లా ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటావు, పాలౌట్లో ప్యాకెట్ క్యాప్చర్ అనేది ఈ వెబ్యూఐ ద్వారానే తీసుకుంటాం. వెబ్యూఐ అంటే ఇప్పుడు ఇది వెబ్యూఐ అని చెప్పినా కదా, అది జస్ట్ పాలౌట్లో ఫైర్వాల్ యాక్సెస్ చేసిన తర్వాత దాంట్లోనే ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాం. దాంట్లో డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. పాలౌట్లో ప్యాకెట్ క్యాప్చర్ ఎక్కడ తీసుకుంటాం అనేది కూడా చూపిస్తాను. ఎక్కడ చూపించుకుంటాము మీకు ఈ స్క్రీన్లో కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తుంది చూడు. పాలౌట్లో ప్యాకెట్ క్యాప్చర్ ఫస్ట్ ఎక్కడికి పోవాలని చెప్పినాను. ఇక్కడ మానిటర్లోకి పోయిన తర్వాత ఇక్కడ ప్యాకెట్ క్యాప్చర్ ఆప్షన్ ఉంటుంది. ఈ ప్యాకెట్ క్యాప్చర్ వచ్చిన తర్వాత మేనేజ్ ఫిల్టర్ అంటే ఏంది, సోర్స్ ఐపీ డెస్టినేషన్ ఐపీ మెన్షన్ చేస్తావు. ఈ కింద ప్యాకెట్ క్యాప్చర్ స్టేజెస్ పెడతావు. ఏ విధంగా స్టేజెస్ పెడతావు, ఒకటి డ్రాప్ అవుతుందా లేదా, లేకపోతే రిసీవ్ అవుతుందా లేదా, ట్రాన్స్మిట్ అవుతుందా లేదా, తర్వాత ఇంకోటి ఏం చెప్పినాను, ఫైర్వాల్ అనేది చెప్పినాను. ఆ 4 స్టేజెస్ ఉంటాయని చెప్పినాను. ఇది ఒకసారి మీరు మిమ్మల్ని అడుగుతా అంటే మా ఫ్రెండ్ని అయితే అడిగాను, హౌ డూ యూ టేక్ అ ప్యాకెట్ క్యాప్చర్ ఇన్ Palo Alto ఫైర్వాల్ మీన్స్ సార్ ఐ విల్ లాగిన్ టు ద Palo Alto ఫైర్వాల్ మీన్స్ యాక్టివ్ ఫైర్వాల్. I will log into the Palo Alto active firewall. From there, I will click the monitor option and we have option as a packet capture. In that packet capture, we need to like set the filter. We need to set the filter. How you would set the filter? By using the source IP and destination IP and the destination port. Okay, and I will set the packet capture stages. Which stages? One is a drop and other one is a firewall and other one is a receipt and other one is a transmit. These stages, once you generate the traffic from the source machine, it generates the packets capture and firewall capture the traffic. And from this right side, ఇక్కడ చూడు,
రిసీవ్ ఫైర్వాల్ ట్రాన్స్మిట్ డ్రాప్ ఇక్కడ 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 అనేది నువ్వు క్రియేట్ అవుతాయి. యూజర్ అనేది తను ట్రాఫిక్ అనేది ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ ఇవి డౌన్లోడ్ అవుతాయి. ఇవి డౌన్లోడ్ అయిన తర్వాత నేను చెప్పినాను ఫస్ట్లో కూడా ఇవి 4 డౌన్లోడ్ చేసుకొని వైట్ షార్క్ అనేది ఓపెన్ చేసుకొని ఆ వైట్ షార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ అనేది ఓపెన్ చేసి మెర్జ్ అనేది కొడతావు. 4 ఫైల్స్ అనేది ఉంటాయి కానీ 4 ఫైల్ మెర్జ్ అని కొడితే అన్ని ఫైల్స్ వచ్చి 3-way హ్యాండ్ షేక్ అనేది జరుగుతుందా లేదా, అంటే సింక్ అనేది వెళ్తుంది, సినాక్ వస్తుందా, అక్నాలజ్మెంట్ వస్తుందా లేదా, ఏ ప్యాకెట్ ఎక్కడ ఇష్యూ అని తెలుసుకోవడం కోసం మనం ప్యాకెట్ క్యాప్చర్ తీసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే అన్న. ఇప్పుడు పాలాటలో ప్యాకెట్ క్యాప్చర్ ఎట్లా తీసుకుంటాం ఏంటనేది మీకు ఇది స్క్రీన్ షాట్ అని చూపించిన. ఒకవేళ వీడియోలో కూడా మీరు ఇది చూసుకొని ఇట్లా వేయాలి అని చెప్పేసి ఉన్నారు. రేపైతే మీరు ఫుల్ క్వశ్చన్స్ తోటి మీరు డిస్కస్ చేసుకున్న తర్వాత రెజ్యూమ్ అనేది మీరు చెప్పిన స్టార్టింగ్లో ఎవరైతే కాల్ మిస్ చేసినారో రెజ్యూమ్ అనేది ఇంతవరకు మీరు ప్రిపేర్ చేసుకోకపోతే నేను రెజ్యూమ్ అనేది పంపిస్తాను. ఆ రెజ్యూమ్లో మీ డేటా అనేది పెట్టుకొని ఇప్పుడు కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేసినాడు సీను అని ఆ రోజే. ఆ కంపెనీ నేమ్ ఎట్లా పెట్టాలి, ఎన్ని సంవత్సరాలు పెట్టాలి, ఒకసారి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఎన్ని సంవత్సరాలు పెట్టాలి, ఏ కంపెనీ నేమ్ పెట్టాలి అనేది గ్రూప్లో పోస్ట్ చేయండి. ఓకే, మీ సైడ్ నుంచి ఇప్పుడు నా సైడ్ నుంచి అయిపోయింది. మీ సైడ్ నుంచి ఇంకా ఫర్దర్గా రేపైతే నా యాక్సెస్ ఇచ్చి రూల్స్ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి ఏంటనేది చేపిస్తాను. నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో ఇది అనేది జస్ట్ ఒక 30 minutes 1 hour చేపిస్తాను. ఇది ల్యాబ్ మీ అందరితోటి. తర్వాత ఒక 1 hour ఒక 30 minutes అనేది టెక్నికల్గా క్వశ్చన్స్ అనేది అడుగుదాం. అంటే ఒకరిని అడిగి స్ట్రాంగ్గా క్రియేట్ అవుతాం. ఎందుకంటే డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యేటప్పుడు మీరు చెప్పలేరు. మీతో ప్రాక్టీస్ చేపిస్తాను అనమాట. ఇప్పుడు మాకు ఇంటర్వ్యూ అనుకోండి, మాకు ఇంటర్వ్యూ అయితే ఇంకా నేనే అడుగుతాను. బట్ మీరు చెరొక క్వశ్చన్ అట్లా అడుగుతుంటే ఒకరొకరు ఆటోమేటిక్గా మీకు గుర్తుండేట్టుగా ఏదైనా మీరు పాయింట్స్ అనేది తప్పు చెప్తుంటే నేను యాడ్ చేస్తుంటాను. ఓకేనా? రేపు నుంచి నేను ఎక్కువ మాట్లాడేది ఉండదు, మీరు మాట్లాడాలి. ఓకే ఓకే అన్న. ఓకే దెన్ ఈరోజు అనేది ఇంకా అయిపోయింది. ఇంకా ఏమైనా ఉంటే కన్నా చెప్పండి. ఇంకా సరే, ఈరోజు అయితే అయిపోయింది. ఇంకా మీరు